ఇప్పుడు పెట్రోల్ కొరత ఏ విధమైంది కొన్ని దేశాల్లో లాక్‌డౌన్‌లే ప్రకటిస్తున్నాయి. కొన్ని దేశాలు రేట్లు పెంచేసినాయి. కొన్ని దేశాల్లో నైట్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆపేసినాయి. పెట్రోల్ బంకులు ఆపేసినాయి. చివరికి శ్రీలంకలో అయితే 4 లీటర్ల పెట్రోల్ దాచినందుకు 21 రోజులు జైలు శిక్ష, జరిమానా విధించారట. పశ్చిమాసియాలో కల్లోలం ఇప్పుడు మన పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ ఇప్పుడు బంగారం కంటే ప్రియంగా మారినాయి. ఈ నేపథ్యంలో కేవలం 4 లీటర్ల పెట్రోల్‌ని ఇంట్లో దాచిన పాపానికి ఒక వ్యక్తి ఏకంగా కటకటాల పాలు కావాల్సొచ్చింది. ఈ ఉదంతం శ్రీలంకలో చోటు చేసుకుంది. ఉత్తర శ్రీలంకలోని నికవెరతియా ప్రాంతానికి చెందినటువంటి అనంతకుమార బాలసూర్య ఇంట్లో సోదాలో 4 లీటర్ల పెట్రోల్ దొరికిందంట. దాంతో పోలీసులు మనవాడిని అరెస్ట్ చేసి బోనెక్కించారు. తల్లిదండ్రులు శ్రాద్ధ కర్మ నిమిత్తం ఇంటి పరిసరాలు చెత్తను కాల్చేందుకు ఆ పెట్రోల్ తెచ్చుకున్నాను మొత్తుకున్నా లాభం లేకపోయింది. అతనికి 21 రోజులు జైలు శిక్ష, 1500 జరిమానా విధిస్తూ కోర్టు గురువారం తీర్పిచ్చింది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన వెంటనే ఇంధన ఆక్రమణల మీద లంక కఠిన నిషేధం విధించింది. కనుక దాచింది 4 లీటర్లైనా నేరమే పమ్మంటూ చట్టం ఇలా తన పని అంజేసిపోయింది. పౌరులు పెట్రోల్, డీజిల్ వాడకం మీద లంక ప్రభుత్వం పలు ఆంక్షలు విధించింది. వాటి అమలు మార్చి 15 నుంచి క్యూఆర్ ఆధారిత విధానం తెచ్చింది. దాని ప్రకారం కార్లకు వారానికి 15 లీటర్లే, బస్సులకు 60 లీటర్లు మాత్రమే ఇస్తారు.